ఫ్రెండ్స్, నా ఛానల్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఒక మంచి కంటెంట్ ఇవ్వాలని మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ విషయం అయితే చాలామందికి తెలియకపోవచ్చు, తెలియని విషయాన్ని తెలుసుకుంటారని భావిస్తున్నాను. సో నా ఛానల్ వినడానికైతే మీరు లాస్ట్ వరకు అయితే ఈ యొక్క నేను చెప్పే కాన్సెప్ట్ని అయితే మిస్ అవ్వకుండా వినండి ఫ్రెండ్స్. సో ఖీర్ గంగా అనేది హిమాచల్ ప్రదేశ్లో ఒక అందమైన ప్రదేశం. అంతేకాదు ఇక్కడ ఎప్పుడు వేడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది, ఎప్పుడు బుడగలు కక్కుతూ ఉంటుంది. సో ఖీర్ గంగా పార్వతీ వ్యాలీలో ఉంది. ఇది హిందువులకు మరియు సిక్కులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ వేడి నీరు ఎప్పుడు బుడగలు కక్కుతూనే ఉంటుంది. ఇది ఎన్నో చర్మ వ్యాధులను నయం చేస్తుందని కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. అంతేకాదు పరమశివుడు కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడని ఒక నానుడి కూడా ఉంది. అందుకే ఈ స్థలాన్ని పర్టికులర్గా ఈ స్థలాన్ని అయితే పవిత్ర స్థలంగా భావించడం జరుగుతుంది. అంతేకాదు ఖీర్ గంగాలో వేడి బుడగలు సహజంగా ఏర్పడుతున్నాయి. దానికి గల కారణం ఏంటి అంటే భూమి లోపల ఉన్న వేడి మరియు భూమి లోపల రాళ్ళు మరియు ఖనిజాలు ఇవన్నీ ఉండడం వల్లనే నీరు అలా వేడెక్కుతుంది అని, అలా వేడెక్కిన నీరు బుడగల రూపంలో బయటికి వెలగక్కుతుంది అని చెప్తున్నారు. దీనికి మరింత ముఖ్య కారణం ఏంటంటే ఈ నీటిలో సల్ఫర్ మరియు ఇతర ఖనిజాలు ఉండడం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని ఇక్కడ భావిస్తారు. సో ఖీర్ గంగా చుట్టూరా ఎత్తైన పర్వతాలు మరియు దట్టమైన అడవులు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది మరియు పర్యాటకులను మరింత ఆకర్షిస్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్ అనేది చేయడం చాలా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏప్రిల్, జూన్ అలాగే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో అయితే చాలా అవైలబుల్గా ఉంటుందని కొన్ని ట్రావెల్ ఏజెన్సీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో ఏదేమైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మరో పుణ్యక్షేత్రం కూడా ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఇలాగే వేడి బుడగలైతే ప్రవాహం జరుగుతూ ఉంది. ఇది సిక్కులకు పుణ్యక్షేత్రంగా కూడా భావిస్తారు. మరింత ముఖ్యమైన ప్రదేశంగా కూడా భావిస్తారు. అది ఏంటో కాదు, ఆ పుణ్యక్షేత్రం పేరు వచ్చేటప్పటికి మణికరణ్ అనే ఒక పుణ్యక్షేత్రం అన్నమాట. ఇది సిక్కులకు పవిత్రమైన స్థలంగా కూడా భావిస్తారు. కొంతమంది అయితే ఈ వేడి నీటిని వాళ్ళు డైరెక్ట్గా అన్నం వండడానికి కూడా ఆ నీటిని ఉపయోగించి ఆ నీటి మీద కుండలు అలాగా నిలబెట్టి అన్నం కూడా వండడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని అయితే మీకు చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాను. నా ఛానల్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.